రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా? కీళ్ల నొప్పి, మోకాళ్ల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? కీళ్లవాపు రావడానికి గల కారణం ఏంటి? కీళ్లవాపుకి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకి తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మానస గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, ఈ కీళ్లవాపు అండ్ కీళ్ల నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఇవి రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? మనకి కీళ్ల వాపు నొప్పిని ఆర్థరైటిస్ అంటామండి. ఆర్థరైటిస్ రావడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. అంటే కీళ్ళు అరగడం వల్ల రావచ్చు వయసు పైబడిన వాళ్ళలో, లేదా కీళ్లలో వాపు చేరడం అంటే ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు కూడా ఉంటాయి. ఇందులో ఏంటంటే ఏజ్తో సంబంధం లేకుండా కీళ్లలో నొప్పి, వాపు రావడం, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం, ముఖ్యంగా స్మాలర్ జాయింట్స్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువైనా కూడా ప్రోటీన్ మెటబాలిజం డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా గౌటీ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. లేదా కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ తర్వాత కూడా ఆర్థరైటిస్ రావచ్చు. సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులతో సఫర్ అయ్యే వాళ్ళలో కూడా దాని తర్వాత అది ఆర్థరైటిస్కి దారితీయచ్చు. లేదా ఎలాంటి రీజన్ లేకుండా స్ట్రెస్ వల్ల కూడా యూజువల్గా ఆర్థరైటిస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ అంటాము. అలాగే చిన్నపిల్లల్లో కూడా ఆర్థరైటిస్ రావచ్చు. అంటే కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ తర్వాత ఇమ్యూనిటీ డిస్టర్బ్ అయ్యి కూడా కీళ్లలో నొప్పి, వాపు అనేది కలిగించడం జరుగుతుంది. సో మనకి ఆర్థరైటిస్ రావడానికి గల కారణాలు అంటే డిపెండింగ్ అపాన్ ఎలాంటి ఆర్థరైటిస్ వచ్చింది అనే దాన్ని బట్టి మనకి రీజన్స్ అనేవి, కాజెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో కామన్గా ఎక్కువగా చూసేది అయితే మాత్రం ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తుంటాం. వయసు పైబడిన వాళ్ళలో రావడం కానీ, లేదా వేర్ అండ్ టియర్ ఎక్కువగా జాయింట్ యూసేజ్ ఎక్కువగా ఉండడం కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. డాక్టర్, నార్మల్గా ఎన్ని రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి అండ్ ఏది ఎక్కువ కామన్? ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అని అన్నారు కదా, అయితే మేజర్గా ఏది ఎక్కువగా ఉంటాయి? మనకి ఆర్థరైటిస్ని తీసుకున్నట్టే టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది రీజన్ని బేస్ చేసుకుని ఉంటాయండి. ఇందాక చెప్పినట్టు ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేదా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానీ, లేదా గౌటీ ఆర్థరైటిస్ కానీ, జువెనైల్ ఆర్థరైటిస్ కానీ, కామన్గా ఇవి మనకి ఆర్థరైటిస్లో టైప్స్. రీజన్ని బట్టి మనకి ఆర్థరైటిస్ నేమ్ ఇవ్వడం జరిగింది. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేది కూడా ఉంటుంది. సో ఇందులో కామన్గా ఎక్కువగా చూసేటప్పటికి మాత్రం వయసు పైబడిన వాళ్ళు ఎక్కువగా చూసేది కీళ్ళు అరగడం వల్ల, అంటే జాయింట్ మధ్యనున్న సైలోబిల్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల జాయింట్ స్పేస్ తగ్గడము, వాపుకి గురవ్వడము, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం, ఇవి కామన్గా జరుగుతూ ఉంటాయి. సో దాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఇంకా కామన్గా ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నది వచ్చేటప్పటికి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కూడా ఎక్కువగా చూడడం జరుగుతుంది. అండ్ సోరియాసిస్ వచ్చి తగ్గిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. సో కామన్గా అందరూ సఫర్ అయ్యేది వచ్చేటప్పటికి ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఎలాంటి సిమ్టమ్స్ని బట్టి ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అనే పేషెంట్ గుర్తించాల్సి ఉంటుంది? ఓకే, మనకి యూజువల్గా అండి ఆస్టియో ఆర్థరైటిస్ అనేది డీజనరేటివ్ చేంజ్ అనమాట. అంటే వయసు పైబడిన వాళ్ళు, పెద్దవాళ్ళల్లో యూజువల్గా లార్జర్ జాయింట్స్లో, అంటే మోకాళ్ళల్లో ఎక్కువగా మనం చూస్తుంటే, ఎందుకంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి హిప్ జాయింట్ రేర్గా కనిపిస్తూ ఉంటుంది, కానీ మోకాళ్ళల్లో ఎక్కువగా చూస్తుంటాము. వయసు పైబడిన వాళ్ళ షోల్డర్ జాయింట్స్లో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్లో ముఖ్యంగా లక్షణాలు వచ్చేటప్పటికి మనకి వాపు, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం, నొప్పి కామన్గా అయితే ఇవి కనిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు మనకి ఆర్థరైటిస్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి. కొంచెం సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు కంప్లీట్గా జాయింట్ స్టక్ అయిపోయి స్టిఫ్ అయిపోతుంది. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మనకి ఆ పర్సన్ ఆస్టియో ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్నారని తెలుసుకోవచ్చు. ఇంకా మనకి కన్ఫర్మేషన్ కోసం ఎక్స్రే లాంటివి చేయించుకుంటే ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రంగయ్య గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం ఓకే, ఓకే, ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్ ఇది మీకు? 6 నెలలు. ఓకే, అంటే వెయిట్ ఎక్కువ ఉన్నారా, లేదా ఏమైనా ఇంజరీ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఓకే, మామూలుగా పాదంలో నొప్పి రావడాన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అంటామండి. అంటే యూజువల్గా పాదంలో నొప్పి రావడము, ఫస్ట్ ఎక్కువసేపు కూర్చుని లేచినప్పుడు కాలు కింద పెట్టినప్పుడు పెయిన్ రావడం కానీ, లేదా మార్నింగే లేచి ఫస్ట్ అడుగు పెట్టినప్పుడు పెయిన్ రావడం జరుగుతుంది. నొప్పి, మంట అనేవి ఉంటాయి. ఇనీషియల్గా ఓన్లీ ఇలా ఫస్ట్ మూమెంట్ పెయిన్ ఉండి తర్వాత ఫ్రీగా ఉన్న తర్వాత ఇది కంటిన్యూస్ అయ్యే కొద్దీ కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటుంది.
దీనికి మెయిన్ కారణం వచ్చేటప్పటికి మనకి హార్డ్ సర్ఫేస్ మీద అంటే బేర్ ఫుట్తో హార్డ్ సర్ఫేస్ మీద ఎక్కువగా నడవడం, ప్రాపర్ ఫుట్వేర్ వాడకపోవడం కామన్గా ఉంటుంది. ఇవి కాకుండా మనకి క్యాల్కేనియా స్పర్ అనే కండిషన్ కూడా ఉంటుంది. సో ముందు మనకి దేనివల్ల వస్తుంది పెయిన్ అనేది తెలుసుకుంటే దాన్ని బట్టి మనకి హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో ఒకసారి ఎక్స్రే చేయించండి సార్. కాలికి ఎక్స్రే చేయిస్తే మనకి యాంకిల్ జాయింట్ ఎక్స్రే చేస్తే దాన్ని బట్టి మనకి ప్రాబ్లం ఏంటనేది తెలుస్తుంది. అది చేయించుకునైనా రండి, లేదా డైరెక్ట్గా దగ్గరలో ఉన్న బ్రాంచ్లో విజిట్ అయినా ఎగ్జామినేషన్ చేసైనా మా డాక్టర్స్ మీకు చెప్తారు ఏంటి ప్రాబ్లం ఉంది అనేది. డాక్టర్, అయితే టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ని బట్టి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని చెప్పొచ్చు అని అంటూ ఉన్నారు. అయితే రుమటైడ్ ఆర్థరైటిస్ విషయానికి వస్తే ఇది రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ఎవరిలో అవకాశం ఎక్కువగా ఉంటుంది? రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది నేమ్లో ఉన్నట్టే మనకి ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది అంటే మన యూజువల్గా మన ఇమ్యూనిటీ అనేది మనకి ఒక ప్రొటెక్టివ్గా ఉండాలి. అలాంటిది మన బాడీ డిఫెన్స్ మెకానిజం అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన కీళ్ళనే దెబ్బతీయడం అనేది జరుగుతుంది. సో ఇలా మన కీళ్ళ మీదే యూజువల్గా అటాక్ చేయడం అనేది సాధారణంగా వంశపారంపర్యంగా ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా రావచ్చు, లేదా స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు అంటే ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు, లేదా ఇతర సమస్యలు ఏమన్నా ఉండి అంటే డయాబెటీస్ అన్కంట్రోలబుల్ ఉండడం కానీ, లేకపోతే ఇతర కోమార్బిడిటీస్ అంటాము, అలాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి రుమటైడ్ ఆర్థరైటిస్కి దారి తీయొచ్చు. కొన్ని రకాల వైరల్ ఫీవర్స్ కానీ, కొన్ని రకాల ఫీవర్స్ తర్వాత కూడా యూజువల్గా రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ రావడం చూస్తూ ఉంటాము. సో రుమటైడ్ ఆర్థరైటిస్ మనకి రావడానికి రీజన్స్ వచ్చేటప్పటికి ఒకటి వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి అధిక బరువు కానీ, లేదా వేరే ఇతర సమస్యలకి మెడికేషన్స్ వాడుతున్నా, లేదా ఇతర సమస్యలు ఉండి వాటిని సరిగ్గా మనం మేనేజ్ చేయలేకపోయినా కూడా యూజువల్గా రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, అయితే రుమటైడ్ ఆర్థరైటిస్కి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సిమ్టమ్స్ వచ్చేటప్పటికి మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో ఎలా అయితే లార్జర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయో, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చేటప్పటికి స్మాలర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే స్మాలర్ జాయింట్స్ అంటే చేతి వేళ్ళు కానివ్వండి, మణికట్టు కానివ్వండి, ఇవి నొప్పి, వాపు రావడం, అది కూడా ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడం, మార్నింగ్ లేస్తూనే చేతులు జాయింట్స్ ముడవలేకపోవడం కానీ, కదిలించడానికి ఇబ్బందిగా ఉండడం, వాపు ఉండడం, వాతావరణం పరంగా అంటే చల్లగా ఉన్న చలికాలంలో యూజువల్గా ఈ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో రుమటైడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ కూడా స్మాలర్ జాయింట్స్లో రావడం, వాపు ఉండడం, మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడం, ఫీవర్స్ ఉండడము, ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి అది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నార్మల్గా కూడా ఆర్థరైటిస్ అంటే బాడీ పెయిన్స్, ఇలా కీళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. నార్మల్గా ఏదైనా వర్క్ చేసినా కానీ చాలా మందికి ఇలా వస్తూ ఉంటాయి. సో అది నార్మల్ పెయిన్ గానే చూసుకొని ఏదో ఒక మెడిసిన్ వాడి ఆపేస్తూ ఉంటారు. మళ్ళీ అది ఆ మెడిసిన్ పవర్ ఉన్నంత వరకు ఉండి తర్వాత మళ్ళీ రికవర్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు అండ్ ఇది ఆర్థరైటిస్ అని నిర్ధారించడానికి ఏం చేయాల్సి ఉంటుంది? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మనకి ఒక డిసీజ్ ఉందా, లేదా అది మన లైఫ్ స్టైల్ వల్ల ప్రాబ్లం వచ్చిందా, లేదా డెఫిషియన్సీ వల్ల ప్రాబ్లం వచ్చిందా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఓవర్ స్ట్రెయిన్ అయ్యారు, రెస్ట్ తీసుకుంటే పెయిన్ తగ్గుతుంది అంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలా కాకుండా నొప్పి ఆర్థరైటిస్నే తీసుకున్నట్లయితే కీళ్ళ నొప్పితో పాటు వాపు రావడము, జ్వరం రావడము, ఇవి రిపీటెడ్గా వస్తున్నాయి, పెయిన్ తగ్గినా మళ్ళీ వెంటనే రిపీట్ అవుతుందంటే మాత్రం తప్పనిసరిగా అది ఎలాంటి ఆర్థరైటిస్ అనేది డయాగ్నోస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ముఖంలో నొప్పి వస్తుంది. ఓకే, యూరిక్ యాసిడ్ అయితే చెకప్ చేస్తే యూరిక్ యాసిడ్ వచ్చింది. ఓకే సార్. 8.4 ఉంది. ఓకే. ముఖంలో నొప్పి వస్తుంది, ఎక్కువసేపు కూర్చొని లేచి నడిస్తే మన వీటిలలో ఏది మడిమెల్లలో నొప్పి వస్తుంది. ఓకే. మీ వయసు ఎంత అండి? 46. ఓకే. ఓకే రమేష్ గారు, మీరు సఫర్ అవుతున్న ఆర్థరైటిస్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాము. అంటే యూజువల్గా జాయింట్ పెయిన్స్ రావడము, కీళ్ళల్లో నొప్పి అంటే మోకాళ్ళలో కానీ మడంలో కానీ ఇలాంటి పెయిన్స్ వస్తున్నప్పుడు మనం యూజువల్గా మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా చేయించే కామన్ టెస్ట్ వచ్చి గౌటీ ఆర్థరైటిస్ ఉందేమోనని యూరిక్ యాసిడ్ లెవెల్స్ అయితే చేయించడం జరుగుతుంది. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ యూజువల్గా 6 లోపు ఉండాలి. అలాంటిది 6 దాటినప్పుడు, ఈ లెవెల్ దాటినప్పుడు మన బాడీలో యూరిక్ యాసిడ్ స్థాయి దాటినప్పుడు అవి జాయింట్స్లో క్రిస్టల్స్గా ఫామ్ అవ్వడము వేగ్ బాడీ పెయిన్స్ అంటాం. అంటే ఒక్కొక్క కీలో ఒక రోజు పెయిన్ ఉంటుంది, ఇంకొక రోజు ఇంకో జాయింట్ పెయిన్ వస్తుంది. సో దీనికి ప్రోటీన్ డైట్ అనేది కంపల్సరీగా అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్ అనేటప్పటికి మాంసం,
రెడ్ మీట్ కానీ మటన్ కానీ పప్పు దినుసులు కానీ ఇలాంటివి కంపల్సరీ అవాయిడ్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ స్మోకింగ్ హ్యాబిట్ ఉంటే అది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సో ఇవి చేస్తూ మనకి ప్రాపర్గా మెడికేషన్ వాడితే మళ్ళీ రిపీట్ అవ్వకుండా మెడికేషన్ హెల్ప్ చేస్తుంది. పెయిన్స్ కూడా కంపల్సరీ తగ్గుతాయి. మీరు ఆల్రెడీ రిపోర్ట్స్ చేయించారు కాబట్టి ఒకసారి మన హోమియోకేర్ బ్రాంచెస్లో కన్సల్ట్ అవ్వండి. రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళండి. దాన్ని బట్టి మనకి ఎంతకాలం వాడాలి, ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇతర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఆ మెడికేషన్స్ ఏమన్నా వాడుతున్నా కూడా ఆ ప్రిస్క్రిప్షన్స్ కూడా తీసుకెళ్ళండి సార్. దాన్ని బట్టి ఆ మెడికేషన్స్తో పాటు ఇవి ఎలా వాడాల్సి ఉంటుంది అవన్నీ చెప్తారు క్లియర్గా. డాక్టర్, అయితే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నార్మల్గా అయితే అర్లీ మార్నింగ్ లేవగానే ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే సీజనల్ గా మనం చూసుకున్నట్టయితే ఏ సీజన్లో ఎక్కువ ఇబ్బంది పడతారు, ఆ టైంలో వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? మనకి సీజనల్ ఎగ్రివేషన్స్ చూసుకున్నట్లయితే యూజువల్గా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది ఈ రైనీ సీజన్లో కానివ్వండి, వింటర్ సీజన్లో ఎక్కువగా ఫ్లేర్ అవుతూ ఉంటాయి. సో ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకి ఎప్పుడు 365 రోజులు కూడా పెయిన్ ఉండడము, స్ట్రెయిన్ అయితే పెయిన్ రావడము, కొంచెం రెస్ట్ తీసుకుంటే కొద్ది మేరకు రిలీఫ్ ఉండడం కామన్గా చూస్తుంటాం. గౌటీ ఆర్థరైటిస్ కూడా అలాగే ఉంటుంది. కానీ ముఖ్యంగా ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లు అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ కానివ్వండి, సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ వీటిల్లో ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉండడము, వాపులు ఇలాంటివి కంపల్సరీ ఉంటాయి. సో ఇది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని చెప్పినట్టే మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్ని కలిగించే పదార్థాలని కొంతవరకు అవాయిడ్ చేసుకోవడము, ఎక్కువ చల్లదనానికి ఎక్స్పోజ్ అవ్వకుండా కొంత కేర్ తీసుకోవడము, ఇవి కొంతమేరకు తీసుకుంటే అట్ ద సేమ్ టైం డైట్లో omega-3 రిచ్ ఫుడ్స్ తీసుకున్నట్లయితే కొంతమేరకు ఇన్ఫ్లమేషన్స్ అనేవి స్లో అవుతాయి. సో కంపల్సరీ ఈ సీజన్లో వచ్చేటప్పటికి అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ ఉండే ఇబ్బందులు అనేవి కొంతమేరకు బెటర్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, అయితే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది ఇంతకు ముందుగా చూసుకున్నట్లయితే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కి వచ్చే అవకాశం ఎక్కువగా ఉండేది. చాలా వరకు అయితే అలానే వచ్చేది. ఇంకా హెరిడిటరీ వైజ్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చిన్న ఏజ్ వాళ్ళకే వస్తుంది. దీనికి రీజన్స్ ఏంటి? సో ఇక్కడ ఆర్థరైటిస్ అనేటప్పటికి మీరు అన్నట్లు ఆస్టియో ఆర్థరైటిస్ లాంటివి ఇంతకుముందు వయసు పైబడిన వాళ్ళే యూజువల్గా చూస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ఏజ్ అనేది ఆడవాళ్ళలో వచ్చేటప్పటికి 55+, మగవాళ్ళలో వచ్చేటప్పటికి 60+. కానీ ఈ రోజుల్లో డెఫిషియన్సీస్ వల్ల కానివ్వండి, ఒబేసిటీ వల్ల కానీ, లేకపోతే ఫిజికల్గా ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వడం కానీ, లేదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల కానీ బోన్ డెఫిషియన్సీస్ అనేవి చాలా ఎర్లీగా స్టార్ట్ అవ్వడము, దానివల్ల ఎర్లీ 30s లేట్ 30sలోనే ఆర్థరైటిస్ సిమ్టమ్స్, డీజనరేటివ్ చేంజెస్ అనేవి జాయింట్స్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇతర ప్రాబ్లమ్స్ అంటే థైరాయిడ్ కానీ, ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా త్వరగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినా కూడా బాడీలో ఏజింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజుల్లో ఈ ఫ్యాక్ట్ మనకి ఎక్కువగా ఈ ఆర్థరైటిస్లు రావడానికి ఇవన్నీ రీజన్ అంటే లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. ఈ రెండిటి వల్లే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎర్లీ ఏజ్లో చూడడం జరుగుతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నాకు ఉదయాన్నే లేవగానే కాళ్ళు నొప్పులు ఉంటాయి మేడం. ఓకే, ఒక 1 year అవుతుంది. ఓకే, అంటే కాళ్ళ నొప్పులు అంటే తక్కువ అవుతుంది, మళ్ళా అదే రిపీట్ అవుతుంది. ఓకే, అంటే కాళ్ళంతా నొప్పి వస్తాయమ్మా? మోకాళ్ళలో ఉంటుందా? మోకాళ్ళు లేవు మేడం, అరికాళ్ళలో ఉంటుంది. ఓకే, మీ వయసు ఎంత? నా వయసు 37 మేడం. ఓకే, ఇదే ఇందాక చెప్పినట్టు మనకి యాంకిల్ దగ్గర, మడం దగ్గర ఉండే ఒక చిన్న బోన్ పెరుగుతుందమ్మా, దానివల్ల కూడా ఇలా పెయిన్ రావచ్చు. దాన్ని క్యాల్కేనియస్ స్పర్ అంటాము. ఇంకొకటి కండరాల్లో వాప్ అనేది వస్తుంది, దాన్ని ప్లాంటార్ ఫెసైటిస్ అంటాము. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్లే ఎక్కువగా యూజువల్గా ఆడవాళ్ళలో 35 దాటిన తర్వాత బోన్ డెఫిషియన్సీస్, కాల్షియం తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తాయి. సో 1 year నుంచి ఉందంటున్నారు కాబట్టి తప్పనిసరిగా హోమియోపతి ట్రీట్మెంట్ మీకు హెల్ప్ అవుతుంది. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏంటి అంటే మెత్తటి సోల్స్ ఉన్న చెప్పులు వాడండి. అట్ ద సేమ్ టైం వెయిట్ ఎక్కువగా ఉన్నట్టయితే తగ్గడానికి ట్రై చేయండి. ఈ జాగ్రత్తలు ఫాలో అవుతూ మీరు ఒకవేళ మన దగ్గరలో ఉన్న బ్రాంచ్ కన్సల్ట్ అయితే మంచి మెడికేషన్స్ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ప్రాబ్లం అనేది కంప్లీట్గా క్లియర్ అవుతుంది. ఒకసారి విజిట్ అవ్వండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. పురుషోత్తం గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ మాట్లాడండి. నాకు ఒక 9 months బ్యాక్ ప్యాంక్రియాటిస్ వచ్చింది. ఓకే, దానివల్ల వెయిట్ లాస్ అయ్యాను. ఓకే సార్. ప్రజెంట్ మళ్ళీ వెయిట్ కవర్ అయింది. 61 kgs ఉండి మళ్ళీ 61 kgs వచ్చేసాను. ఓకే, బట్ ప్రోటీన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేసి అప్పట్లో నాన్ వెజ్ అవి అన్ని తినమని చెప్పారు. అవును.
ఇప్పుడు అది తిన్నాను. ఇప్పుడు మాత్రం అది పెయిన్స్ వస్తున్నాయి మేడం, ఈ జాయింట్ పెయిన్స్ బాగా వస్తున్నాయి. ఓకే. దానికి మీ అడ్వైజ్ ఏమన్నా ఇస్తారేమో. గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి సార్? బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మీకు? అవి పర్లేదు మేడం, అవి నార్మల్ ఉన్నాయి. ఇప్పుడు ఏమన్నా డయాబెటిస్ అవన్నీ ఏం లేవు. ఓకే. మెడికేషన్ ఇప్పుడు ఏదైనా వాడుతున్నారా? లేదు మేడం, బంద్ చేసేసిన. ఓకే. యూజువల్గా ప్యాంక్రియాటైటిస్ అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్లో వెయిట్ లాస్, డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. సో దాని తర్వాత ఇలా బాడీ పెయిన్స్ అనేవి, అంటే నార్మల్ అయిన తర్వాత కూడా కొద్దిగా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అనేవి ఉండొచ్చు. సో ఒకసారి డెఫిషియన్సీస్ ఎలా ఉన్నాయో చూసుకోండి సార్. అంటే విటమిన్ డి ఏమైనా తక్కువగా ఉందా, కాల్షియం తక్కువగా ఉందా, యూరిక్ యాసిడ్ లెవెల్ ఏమైనా హై ఉందా చూడండి. దాన్ని బట్టి డెఫిషియన్సీస్ ఉంటే దానికి తగినట్టు సప్లిమెంట్ యూస్ చేయండి. అయినా కూడా మీకు పెయిన్స్ వస్తున్నట్లయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. మీ ఓల్డ్ రిపోర్ట్స్ అవన్నీ తీసుకుని మన బ్రాంచ్లో కన్సల్ట్ అయితే అది ఏంటి ప్రాబ్లం అనేది చెప్తాము. దాంతోపాటు మెడికేషన్స్ వాడాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా మీకు అడ్వైస్ చేస్తాం. ఓకే డాక్టర్, ఇందాక మీరు చెప్పినప్పుడు థైరాయిడ్ కానీ లేదంటే డయాబెటీస్ పేషెంట్స్కి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని అన్నారు. అయితే ఈ ప్రాబ్లం అనేది నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, ఇట్లా థైరాయిడ్ కానీ డయాబెటీస్, కార్డియాక్ పేషెంట్ వీళ్ళకి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? నార్మల్ పర్సన్స్లో వచ్చేటప్పటికి మనకి ఆర్థరైటిస్ని మెడికేషన్స్తో కంట్రోల్ చేసుకుంటూ ఓన్లీ ఆర్థరైటిస్కి మనకి ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉంది, లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, డయాబెటీస్ లెవెల్స్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవుతున్నాయి, లేదా థైరాయిడ్ TSH లెవెల్ అనేది చాలా అబ్నార్మల్గా హైగా ఉంది అంటే వాటిని మెయింటైన్ చేసుకుంటూ మనం మెడికేషన్ వాడితేనే తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇవి ఫ్లక్చువేట్ అయినప్పుడు, అంటే అండర్లయింగ్ డిసీజెస్ ఎప్పుడైతే ఉంటాయో మనకి పెయిన్స్ కానీ డిస్కంఫర్ట్ కానీ సిమ్టమ్స్ అనేవి రిలీవ్ రావడానికి టైం పడుతుంది. సో నార్మల్గా ఏ ప్రాబ్లము లేకుండా ఓన్లీ ఆస్ట్రియాథరైటిస్ కానీ లేకపోతే రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ లేదా సోరియాటిక్, గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి మనకి దానికి తగినట్టు డైట్, మేనేజ్మెంట్, మెడికేషన్ అడ్వైస్ చేస్తే సరిపోతుంది. అలా కాకుండా ఈ అండర్లయింగ్ కండిషన్స్ కనుక కంట్రోల్లో లేవు అంటే తప్పనిసరిగా వాటికి కంట్రోల్ చేసుకోవడానికి ఐదర్ మన హోమియోపతి మెడికేషన్ కానీ లేకపోతే మీరు ప్యారలల్గా ఎలోపతి మెడికేషన్ కానీ తప్పనిసరిగా వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు మనకి హోమియోపతి మెడికేషన్ ఆర్థరైటిస్కి కూడా ప్యారలల్గా స్టార్ట్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా ఉంటాయి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. లక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? నేను మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి. ఓకే. అయితే కందిపప్పు రోజు తింటా, మరి దానివల్ల ఏమైనా ప్రాబ్లమా అని డౌట్. అంటే ఇప్పుడు మనకి యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడమ్మా కందిపప్పు అంటే పల్సెస్, పప్పు దినుసులు అన్నీ కూడా అవాయిడ్ చేయమని చెప్తాము. ఒకవేళ యూరిక్ యాసిడ్ లెవెల్ కనుక మీకు నార్మల్గా ఉన్నట్లయితే దానివల్ల మీకు పెయిన్స్ అయితే ఏమీ ఉండవు. ముఖ్యంగా ఏంటంటే విటమిన్ డి తక్కువగా ఉండడం, B12 తక్కువగా ఉండడం, కాల్షియం తక్కువగా ఉండడం, వీటి వల్ల మీకు పెయిన్స్ అనేవి ఉంటాయి. సో ఒక పర్టికులర్ ఫుడ్ ఓన్లీ కందిపప్పు అనేది ఎవరికి అవాయిడ్ చేయమంటాం అంటే యూరిక్ యాసిడ్ లెవెల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటేనే అవాయిడ్ చేయమంటాం. అలా ఏం లేనప్పుడు మీరు నార్మల్గా డైట్ తీసుకోవచ్చు. ఒకవేళ బరువు ఎక్కువగా ఉన్నట్లయితే దానికి తగినట్టు డైట్ తీసుకుని చూడండి, దానివల్ల కూడా మీకు కొంచెం పెయిన్స్ రిలీఫ్ వస్తాయి. ఓకే డాక్టర్, అయితే ఈ ఆస్టియోఆర్థరైటిస్ అండ్ రుమటైడ్ ఆర్థరైటిస్ రెండిట్లో చూసుకున్నట్లయితే ఏది తగ్గడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది అని, ఎక్కువ ఏది ఇబ్బంది పెడుతుంది అంటే లైక్ డేంజరస్ ఏది అని? ఇక్కడ డేంజర్ అండ్ ఇర్రివర్సిబుల్ రెండు ఉంటాయండి. అంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఏజ్ రిలేటెడ్గా వస్తుంది. మనం ఏజింగ్ని అనేది మెడికేషన్తో ఆపలేము, కానీ మనం కొంతమేరకు ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. డే టు డే ఆస్టియోఆర్థరైటిస్లో ఉండే పెయిన్స్ కానివ్వండి, డిస్కంఫర్ట్ కానీ, అంతకంటే గ్రేడ్ అంటే ఆస్టియోఆర్థరైటిస్ డిజనరేటివ్ చేంజ్ని ఇంకా ఫాస్ట్ అవ్వకుండా మనం స్లో చేసుకోవచ్చు. ఆ పరంగా చూసుకుంటే ఆస్టియోఆర్థరైటిస్ని కంప్లీట్గా క్యూర్ చేయలేం. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ని తీసుకున్నట్లయితే మనకి హోమియోపతి మెడికేషన్లో కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో మెడికేషన్ ఇచ్చినప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అన్నిటినీ కూడా కంప్లీట్గా రివర్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ డిసీజ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే రుమటాయిడ్ ఆర్థరైటిస్కి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుందో దానివల్ల మనకి జాయింట్స్ స్వెల్లింగ్ రావడంతో పాటు జాయింట్స్ డిఫార్మిటీ అంటే వేళ్ళు వంకరలు పోవడం కానీ, పర్మనెంట్గా డ్యామేజ్ అనేది జరగడము, అది రివర్స్ చేయలేకపోవడము. అండ్ ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ కాబట్టి అది హార్ట్ని కూడా ఎఫెక్ట్ చేసే కార్డియాక్ ఇష్యూస్ కూడా కలిగించే అవకాశం ఉంటుంది. సో డేంజర్ అనేది నెగ్లెక్ట్ చేస్తే మనకి కొంచెం ఇబ్బంది, లైఫ్ థ్రెటనింగ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చెప్పాలి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సరోజ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి?
మేడం నమస్తే అండి. ఎస్, నమస్తే అండి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం, నమస్తే డాక్టర్. మేడం నమస్తే, అయితే చెప్పండి. నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ 149 ఉంది మేడం నాకు. ఓకే. అయితే అంతకు ముందు యూరిక్ యాసిడ్ ఉండే 72 ఉండే మేడం. ఓకే. అయితే నేను యూరిక్ యాసిడ్ మెడిసిన్ వాడినా తగ్గింది. ఓకే. మరి దాని వల్లనే ఈ ఆర్థరైటిస్ వచ్చిందా? మెడిసిన్ వాడుతున్నాను ఇది కూడా. ఓకే. ఆర్థరైటిస్ దేని వల్ల వచ్చిందంటే నేను మెడిసిన్ ఎప్పటికి కంటిన్యూ చేయాలా ఆపేయాలా అంటే ఇప్పుడు ఎక్కువ వాడిన తర్వాత నొప్పులు లేవు మేడం, తగ్గిపోయినాయి. అవును. ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్, వేరే ఇట్లా మనం మామూలు ఇంగ్లీష్ వైద్యం వెళ్ళాను. అది మరి అంటే అట్లనే కంటిన్యూ చేయమంటారా? టాబ్లెట్లు వాడితే ఎక్కువ రోజులు వాడితే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారు కదా మేడం, అందుకోసం అడుగుతున్నాను. మీ ఏజ్ ఎంత అండి? నాకు ఇప్పుడు 47 మేడం. ఓకే. అది ఇంజెక్షన్ వల్ల ఇప్పుడు ప్రస్తుతానికి లేవు మేడం. అంటే నాకు ఎర్లీ మార్నింగ్ లేవగానే టైట్ కావటం అట్లా ఏం లేదు, మంచిగానే ఉంటది. కాకపోతే అన్ని జాయింట్లలో నొస్తుంటాయి మేడం, ప్రతి జాయింట్ లో నొప్పులు ఉంటాయి. ఓకే. ఒకటండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ అనేది మీకు చాలా ఎక్కువ ఉంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఇప్పుడు ఏంటి మీ బాడీలో ఉండే ఇమ్యూనిటీ మీ జాయింట్స్ని దెబ్బతీసి ఈ రుమటాయిడ్ ఫ్యాక్టర్ని పెంచుతుంది. అదే కీళ్ళు కూడా దానంతట అవి డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఏంటి అంటే మనకి హోమియోపతి మెడికేషన్తో మీరు వాడుతున్న మెడికేషన్ ఏంటి అంటే ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తుంది, అంటే ఇమ్యూనిటీని పనిచేయనివ్వకుండా చేస్తుంది. సో అది ఒక రకమైన ట్రీట్మెంట్. సో దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ తగ్గడము, హిమోగ్లోబిన్ తగ్గడము, వేరే రకాల ఇష్యూస్ అనేవి కూడా ఉండొచ్చు కొంతమందిలో. కానీ హోమియోపతి మెడికేషన్ ఏంటంటే మనకి ఈ ఆల్టర్ అయిన ఇమ్యూనిటీ, అంటే కరెక్ట్గా పనిచేయాల్సిన ఇమ్యూనిటీ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు, రాంగ్గా వర్క్ చేస్తుంది. సో హోమియోపతి మెడికేషన్స్తో ఏంటి అంటే ఈ ఆల్టర్ అయిన ఇమ్యూనిటీని కరెక్ట్ చేసుకోవచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు, రుమటాయిడ్ ఫ్యాక్టర్ని కూడా మీరు చెప్తున్న లెవెల్ని కూడా కంప్లీట్గా మనం నార్మల్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం మీరు ఆల్రెడీ హై మెడికేషన్ మీద ఉన్నారు కాబట్టి మీరు హోమియోపతి స్టార్ట్ చేసినా కూడా కొన్ని రోజులు ఆ మెడికేషన్ కంటిన్యూ చేసుకుంటూ హోమియోపతి ప్యారలల్గా వాడాల్సి ఉంటుంది మేడం. తర్వాత నెమ్మదిగా మీకు ఆ మెడికేషన్ని విత్డ్రా చేసుకుని హోమియోపతి మెడికేషన్ మీదే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే ప్రస్తుతం యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా హై ఉన్నాయి కాబట్టి దానికి కూడా ట్రీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెండిటికి కూడా హోమియోపతి సేఫ్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ పర్మనెంట్ క్యూర్ అనేది మనకి ఎంతవరకు వస్తుంది అనేది ప్రస్తుతం మీ జాయింట్ కండిషన్ ఎలా ఉంది అనేది చూస్తే దాన్ని బట్టి మేము అడ్వైస్ చేయగలము. ఒకసారి మీరు రిపోర్ట్స్ అన్నీ చేయించారు కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవితేజ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే అండి. ఎస్, చెప్పండి మేడం. మా పాపకి 1.5 year అయ్యిందండి మ్యారేజ్ అయ్యి. ఓకే మేడం ప్రెగ్నెన్సీ రావడానికి అవ్వట్లేదు మేడం, అంటే 2 months ఒకసారి వస్తుంది మేడం మెన్సెస్ అనేది. ఓకే. ఓకే. వెళ్ళి 5 days కి టాబ్లెట్లు ఇచ్చారండి. ఓకే. వాడడం 10 days తర్వాత వస్తుంది అన్నారు. ఓకే మేడం పాప అయితే కడుపు నొప్పి వచ్చి నడుము నొప్పి చాలా బాధపడుతున్నారు. ఓకే. ఓకే మేడం కానీ ఇంకా రావాలి. ఓకే అండి. ఓకే. మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందన్నారు. సో 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ ట్రై చేసి ఎలాంటి కాంట్రసెప్టివ్ వాడకపోయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే తప్పనిసరిగా మనకి ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల అది డిలే అవుతుందండి. సో సాధారణంగా అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి మీ పాపకి పీసీఓడి కండిషన్ ఉండొచ్చు. అది మనకి ఉందా లేదా అని తెలియాలి అంటే మనకి అల్ట్రాసౌండ్ అబ్డామిన్ నార్మల్ స్కాన్ ద్వారా అండాశయాల్లో హెల్త్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అంటే అండం విడుదల అవుతుందా లేదా, అదేంటి ఓవరీస్ హెల్తీగా ఉన్నాయా లేదా, సిస్ట్లు ఉన్నాయా, ఇవన్నీ మనకు తెలుస్తాయండి. ఇంకా ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణాలు అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కప్పులు ఇద్దరిలో చూడాల్సి ఉంటుంది. సో ఒకసారి ఆల్రెడీ మీరు కన్సల్ట్ అయినట్టున్నారు కదా, కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నాం అంటున్నారు కాబట్టి ఆ రిపోర్ట్స్ తీసుకుని ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని రమ్మనండి. దాన్ని బట్టి ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అనేది ఇద్దరు టెస్ట్ చేయించుకుని దాన్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందనేది చెప్పొచ్చు. సో పీరియడ్ రాకపోవడం అనేది యూజువల్గా ఆడవాళ్ళలో కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మగవాళ్ళలో వీర్యకణం క్వాలిటీ ఎలా ఉంది, మొబిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇద్దరిని రమ్మనండి, దాన్ని బట్టి ఇద్దరికి రిపోర్ట్స్ చేస్తే ఎవరికి ప్రాబ్లం ఉంది, ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చెప్తాం. డాక్టర్, అయితే ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అదేవిధంగా ఎలాంటి డైట్ ఫాలో చేయాలి అండ్ ఎలాంటి ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది? ఇక్కడ డైట్ వచ్చేటప్పటికి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ చూసుకున్నట్లయితే యూజువల్గా యంగ్ ఏజ్లో కూడా కనిపిస్తుంది. యంగ్ ఏజ్ అంటే 40s కూడా మగవాళ్ళు ఆడవాళ్ళలో కీళ్ళు అరగడము, grade 1 చేంజెస్ అనేవి నీస్లో కనిపించడం జరుగుతుంది.
సో ఇది డెఫిషియన్సీస్ లేదా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడము వీటి వల్ల కూడా ఉండొచ్చు. సో సప్లిమెంట్స్ అనేవి ప్రాపర్గా తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే సో అది ఇన్వెస్టిగేషన్ చేయించుకుని దాన్ని బట్టి డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ వాడడము. ఇంకా అధిక బరువు ఉన్నట్లయితే, ఒబేజ్ ఉన్నట్లయితే అది కొంచెం వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేస్తూ దానికి తగిన డైట్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గౌటీ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఇందాక చెప్పినట్టు మనకి ప్రోటీన్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఉంటుంది కాబట్టి ప్రోటీన్ ఫుడ్ లైక్ రెడ్ మీట్ కానివ్వండి, పప్పు దినుసులు కానీ, ఇలాంటి పన్నీర్ కానివ్వండి, ఇలాంటి